సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మిస్టర్ బచ్చన్ మూవీ చూడడం జరిగింది. మూవీ విషయానికి వచ్చేసి డీసెంట్ మూవీ అండ్ మూవీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మూవీ రైడ్ మూవీ రీమేక్ అండ్ ఈ రీమేక్ మూవీలో కొన్ని చేంజెస్ అయితే చేసి టోటల్ క్లాసిక్ మూవీగా అయితే మార్చేశారు. అండ్ అక్కడక్కడ అవసరం లేని సాంగ్స్ పెట్టారు, బట్ సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ మూవీలో జగపతి బాబు గారు మిస్‌కాస్టింగ్ అనిపించింది. అలాగే రవితేజ గారి యాక్టింగ్ కూడా అంతగా బాలేదు. సో కొంచెం యాక్టింగ్ ఇంప్రూవైజ్ చేసుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే కొంతమంది డీసెంట్‌గా యాక్టింగ్ చేశారు. అండ్ స్టోరీలో కొన్ని చేంజెస్ చేశారు. అవి అంతగా అయితే స్టోరీకి సెట్ అవ్వలేదనిపించింది. ఇంకా స్టోరీని ఆర్టిఫిషియల్‌గా అయితే చేసావి. ఒరిజినల్ స్టోరీ కంటే రీమేక్ స్టోరీ చాలా చేంజెస్‌తో కొంచెం వెరైటీగా అయితే ఉంది. ఎందుకంటే కొంచెం మాస్ టచ్‌ని యాడ్ చేశారు. సో అక్కడక్కడ హిందీ పాటల్ని పెట్టి సో డబ్ స్మాష్ అయితే చేశారనమాట హిందీ పాటలకి. సో అదైతే అంతగా సెట్ అవ్వలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ సీన్స్‌తో నింపేశారు. సో ఎక్కడ చూసినా సెకండ్ హాఫ్‌లో బోరింగే అనమాట. ఫస్ట్ హాఫ్ అలా కాదు, బాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్. నా విషయానికొచ్చేస్తే మూవీ మాత్రం పర్వాలేదు. వన్ టైమ్ వాచబుల్. సో మీరు మాస్ ఆడియన్స్ అయితే ఈ మూవీని రిపీట్‌లో చూస్తారు. బట్ క్లాస్ ఆడియన్స్ అయితే ఈ మూవీ చూసే అవకాశం చాలా తక్కువుంది. సో ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5కి 2.5. మీరు మూవీ చూసాక ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు రవితేజ గారి ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌కి షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అలాగే లైక్ కూడా కొట్టండి. సో ఇలాంటి మరికొన్ని రివ్యూస్ కోసం వెయిట్ చేయండి. అలాగే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు ఇంకా మూవీ రివ్యూస్ అయితే ఎక్కువగా రాబోతున్నాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. టాటా బై బై. సీ యూ.